అవతార్ మెహర్ బాబా की जय। సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే అవతార్ మెహర్ బాబా ఈ యుగాన్ని ఈ కలియుగాన్ని అవతార్ మెహర్ బాబాగా అవతరించి మన మధ్యకి వచ్చారండి। మన పాటి మీద వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా మెహర్ బాబా గారి కార్యక్రమం జరుగుతుందండి। ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబా గారి ప్రేమాశీస్సులు పొందుకుంటున్నాం। అవతార్ మెహర్ బాబా की जय। मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा अंता కూడా తిరిగాడు గ్రామం। అవతార్ మెహర్ బాబా की जय। సాక్షాత్ శ్రీమన్ నారాయణుడే అవతార్ మెహర్ బాబా ఈ యుగాన్ని ఈ కలియుగాన్ని అవతార్ మెహర్ బాబాగా అవతరించి మన మధ్యకి వచ్చారండి। మన పాటి మీద వెలిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు 6 గంటల నుండి 8 గంటల వరకు కూడా మెహర్ బాబా గారి కార్యక్రమం జరుగుతుందండి। ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బాబా గారి ప్రేమాశీస్సులు పొందుకుంటున్నాం। అవతార్ మెహర్ బాబా की जय। मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की అలా ఒక్కరు మెహర్ బాబా అంతా కూడా తిరిగేదే గ్రామం. तुमो मौनावतारा हे नाटिकैना नी मौनवाणी विनिपिंतु भाग्यं माकीयवा ममो प्रोभवा నిన్ను వీడి నిమిషము మేముండలేను ఒకసారి మాకు కదరావదేవా నిన్ను వీడి నిమిషము మేముండలేను ఒకసారి మాకు కదరావదేవా తల్లియు తండ్రియు గురుడము నీవే తల్లియు తండ్రియు గురుడము నీవే లోకాల నేలే ఏకైక దేవా ఏ నాటికైనా నీ మౌనవాణి వినిపించు భాగ్యం మాకీయవా మము ప్రోభవా अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। సత్య
తోచాడు దివ్య తేజుడు చేయి చేయి కలిపి చేయు బాబా నామము చేయి చేయి కలిపి చేయు బాబా నామము మెహరు బాబా శరణ చేయరా హరికి హరిగా మెహరు బాబా శరణ చేయరా హరికి హరిగా కొంగు విడవకుండా సాగిపోకురా బాబా కొంగు వీడకుండా సాగిపోకురా బాధ్యతలను మరవకుండా సాగరించరా బాధ్యతలను మరవకుండా సాగరించరా చేయి చేయి కలిపి చేయు బాబా నామము చేయి చేయి కలిపి చేయు బాబా నామము మెహరు బాబా స్మరణ చేయరా హరికి హరిగా మెహరు బాబా స్మరణ చేయరా హరికి హరిగా अवतार मेहर बाबा की जय ना వెళ్ళిపోతుండండో రారండో అవతార్ మెహర్ బాబా నా వండో నా వెళ్ళిపోతుండండో రారండో రారండో అవతార్ మెహర్ బాబా నా వండో మెహరాబా వెళ్ళుతున్నది మెహరు కన్నీరికే పోవుతున్నది మెహరాబా వెళ్ళుతున్నది మెహరు కన్నీరికే పోవుతున్నది
హైలేసా లేసా హైలేసా అవతార్ మెహర్ బాబా की పందిలా వచ్చి ఉంటాను अवतार मेहर बाबा की सद्गाट कैवल्य मुंदे बाट मोक्षारंभो मानव जन्म चेयकुमारुदा ఈ జన్మదివే సత్పాట కైవల్యముందే బాట మోక్షారంభం మానవ జన్మ చేయకుమారుడా చేయకుమారుడా ఈ జన్మదివే సత్పాట కైవల్యముందే బాట అదే చెప్పాలి అలాంటి చెప్పు నాయుడు దగ్గర అదే చెప్పాను తాలూకాలో హాస్పిటల్ అనుకోలేదు మరి అదే మనం ఫోటో
కన్ఫర్మ్ చేసుకుని కరెక్ట్ పిక్చర్ లేకపోతే అలాగా బాబాది అర్థం బాగుంటుంది. సౌండ్ బాక్స్ అని తాంతరానికి బాగుందా సౌండ్ బాక్స్? ఊరికి పోవాలి కూడా ప్రతి గల్లీకి బాగా ఏదైనా భజనకి ముందు ఇది జరిగితేనే అందరూ వస్తుంది. ఊళ్ళందరికీ ఒక చాటుగా ఉంటుంది. అందువల్ల అక్కడ కూడా మనం దృష్టి పెట్టుకొని చేసిన తర్వాత సంస్కృతి కూడా బాగుంటుంది కదా. చేసింది అదే ఒకవేళ పేరెంట్స్ మారకూడదు. అది ఇంకోసారి చెప్పారు బాబు కనుక్కొని ఫిక్స్ చేయి మళ్ళీ మాట్లాడి అడిగారా ఏం లేదా మమ్మల్ని చెప్పడం మళ్ళీ దగ్గర చేసి ఇలాగ అక్టోబర్లో పెట్టంట. అక్టోబర్ అది మన వాళ్ళు ఊరేది వెళ్తాం అదే చెప్తే మన అక్టోబర్ అంత అక్టోబర్లో ప్రశాంతంగా పండుగ ఉంది కాబట్టి మళ్ళీ అక్టోబర్ అయితే నెల గ్యాప్ చూసిన వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా రావాల్సిన కూడా బాగుంటుంది. అక్టోబర్ అక్టోబర్ 12 చాలా
జానకి రచినావా తరుణం మరువలే ముఖాద సోదర మరువలే ముఖాద జాడ విరచినావా కరుణం మరువలేదు కాదా సోదర మరువలేదు కాదా ఎన్నడైన కనుగొన్నావాని కనులార కనిపించని దేవుని ఎన్ని జన్మలతో అవతారమును కన్నుల చూచెడి భాగ్యమవ్వెరా కన్నుల చూచెడి భాగ్యమవ్వెన జాడ విరచినావా కరుణం మరువలేదు కాదా సోదర మరువలేదు కాదా జన్మకి నేనోయి జన్మకి నేనోయి జన్మకి నేనోయి మరు జన్మకు లేనోయి ఏడు వందలేందకు గాని మరి రాధవతారం లేదు దర్శనం జాడ విరచినావా కరుణం మరువలేదు కాదా సోదర మరువలేదు కాదా త్రేతాయుగ ద్వాపర కలియుగమున రామకృష్ణ గీతా మధురై మహిని జనించిన అనంత కరుణ మహాసాగరుడ మేరు బాబా జాడ విరచినావా కరుణం మరువలేదు కాదా సోదర మరువలేదు కాదా దేవుడు మానవుడయ్యనురా దివి నుండి భూమికి అవతరించెనురా దివ్య జీవన దర్శకాయుడై దేవుని సంగతి తెలుగుమురా జాడ విరచినావా కరుణం మరువలేదు కాదా సోదర మరువలేదు కాదా నీవే దేవుడని నేనే నీవని నీవు నేను అందరూ ఒకటేనని
ఎత్తనుందర సహోదర ప్రాణ విరచినావా కరుణం పరువలేదు కాదా సోదర పరువలేదు కాదా అల్పమనస్సుతో అల్పబుద్ధితో అన్యాలోచన చేయకురా అనంత శాశ్వత సత్య స్వరూపుడు బాధ అవతరించి దర్శించుమురా ప్రాణ విరచినావా కరుణం పరువలేదు కాదా సోదర పరువలేదు కాదా అయాచితంబుగన ప్రయత్నముగా అయాచితంబుగన ప్రయత్నముగా అవతారుల మనకు దొరికెనురా ఆంధ్రావనిలో పర్యటించరా అనురాగి భాస్కరుడు తెలిపెడా అనురాగి భాస్కరుడు తెలిపెన ప్రాణ విరచినావా కరుణం పరువలేదు కాదా సోదర 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 పరువలేదు కాదా అవతారే బాబాకి జై లాస్ట్ పాట జన్మకు లేదు సన్నదిందు నిన్ను కమ్మనైనది నామము మాకు నిత్య శరణ్యము కమ్మనైనది నామమే మాకు నిత్య శరణ్యము కరగని తెన్నిది నీ కృపనన్న తడితే నీ రూపము కన్న నిన్న అయినది జన్మకు లేదు నిన్న అయినది జన్మకు లేదు కన్ను నిన్ను నిన్ను సరుగుదరమ్మా కమ్మనైనది నామమే మాకు నిత్య శరణ్యము కమ్మనైనది నామమే మాకు మంది అందరూ ఒక దేవుని ఆరాధిస్తుంటారు, ఏదో దేవుని ఆరాధిస్తుంటారు. అందరికీ ఆ భగవంతుడు మళ్ళీ మానవులు వచ్చారు. ఈసారి మెహర్ బాబా గారు వచ్చినప్పుడు ఈ 5 సద్గురులు తీసుకొచ్చి ఆయన ముసుగుని ఆయన్ని తీస్తే అప్పుడు ఆయన మెహర్ బాబాగా పెట్టారు. మెహర్ బాబా అంటే ప్రేమ గల తండ్రి, లవ్. ఈసారి వచ్చిన మెహర్ బాబా గారి దగ్గర అవతారం ప్రేమ అవతారం. నాకేం తెలియదు ఆయన వచ్చిన ప్రతిసారి రాముడుగా వచ్చినప్పుడు, కృష్ణుడుగా వచ్చినప్పుడు ఆయా మనుషులు అప్పుడున్న మానవాళి వాళ్ళ అలవాట్లు, వాళ్ళ యొక్క మానసిక స్థితి, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు భగవంతుడు బోధనలు చేస్తూ ఇస్తుంటారు. అంటే మీకు ఏదో చెప్పేస్తే నువ్వు చెయ్యాలి కదా, మీకు చేసేటట్టుగా ఉండాలి మన మానవాళికి. సో అలాగా దొరాష్ట్రగా వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ మానవాళి ఎలా వాళ్ళకి ఏమి తెలిసింది కాదంటే వాళ్ళకి భౌతికంగా డబ్బు కావాలి అలా ఏమీ లేదట, ఆధ్యాత్మికంగా కూడా ఏమీ లేదట. వాళ్ళకు మైండ్ గా మంచి చెడు తెలియదట దొరష్టకు వచ్చినప్పుడు మానవాళి. అంటే వీడిని చంపేస్తే తప్పు అనే విషయం తెలియదంట. అంత వాళ్ళకి బుద్ధి అంత తక్కువ స్థాయిలో అలాగే దొరాష్ట్ర వచ్చి ఏం చెప్తాడు వాళ్ళకి మామూలు ఏ విషయం తెలియని వాడికి ఏం చెప్తాడు భగవంతుడు మొత్తం ఆ వేదాంత అంతా చెప్పడానికి చెప్పిన అర్థం అవుతాడు. సింపుల్ గా దొరాష్ట్ర ఏం చెప్పాడు, మూడు చేయండిరా అని చెప్పాడు. మంచి మాటలు. ఈ నాగులపల్లి గ్రామంలో ఈ రోజు అవతార మేళ సంకీర్తన చేయడం చాలా విశేషమని, మీరు ఎంతో అదృష్టవంతులు ఈ కార్యక్రమం రానందుకు. ఎందుకంటే నిన్న చూస్తుంటే తుఫాను, ఇంకా మా వైజాగ్ వర్షం పడుతున్నది, ఇటువంటి ఊరేగింపు ఉంది బాగా.
సో ఇక ఎలా అవుతుందా అని 2-3 సార్లు చేస్తున్నాయి కానీ లేదంటే అవుతుంది గుళ్ళో పెట్టామంటున్నారు. సో అసలు పరిస్థితి అయితే ప్రాక్టికల్ గా పాసిబుల్ అవ్వదు. సో ఆయన మీకు ఇక్కడ భగవంతుడు మీ అందరికీ తెలియపరచడానికి గ్రామస్తుని ప్రేమ మీ గురించే ఆయన అలాగా వర్షాన్ని కూడా మూమెంటరీగా అంతవరకు మన సంఖ్య స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు మళ్ళీ వర్షం పడలేదు. సో ఆయన కరుణ ఆయన కృప అదే ఆల్రెడీ ఉంది. పాపం నిన్నటి నుంచి వీళ్ళు వర్షంలో ఈ ఫ్లాగ్స్ చాలా చాలా చక్కగా డెకరేషన్ చేస్తున్నారు. సరే, సో ఈ నాగరాపల్లి గ్రామస్తులకి ఎంత అదృష్టం అవుతుందంటే అది చెప్పలేని మాటలు. సాక్షాత్తు యుగాన్ని అవతార మెహర్ బాబా యొక్క నామాన్ని రూపాన్ని మీరు ఈ రోజు ప్రకటించారు. సో మా వైజాగ్ నంగారత్నం గారు వాళ్ళ సొంత ఊరు ఇది. పాపం ఎప్పటి నుంచో వాళ్ళు ఇక్కడ పెడదామని ఎన్నోసార్లు అనుకున్నారు. ఇది మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది ఇక్కడ కార్యక్రమం చేయడం. సో ఒక్కసారి మీరు అవతార మెహర్ బాబా అనే ఫోటోలు చూడండి ఒక్కసారి. సో మీకు నేను మెహర్ బాబా గారి గురించి చెప్పే ముందు నేను బాబా సంగీతం స్టార్ట్ చేసి నేను బాబా ఉపన్యాసం స్టార్ట్ చేస్తాను. అవతార్ మెహర్ బాబా की ఓ మానవుడా నీవెవరో నీకు తెలుసా మానవుడా, నీవెవరో నీకు తెలుసా మానవుడా, ఓ మానవుడా దేవుడి నుండి విడివడిన ఓ పరమాణువు నీవు, దేవుడి నుండి విడివడిన ఓ పరమాణువు నీవు, గాలి రూపు తొలి దాచావు రాతిక నీవే మారావు, గాలి రూపు తొలి దాచావు రాతిక నీవే మారావు, నిజ రూపమే పొందావు వృక్ష రూపమే దాచావు, ఖనిజ రూపమే పొందావు వృక్ష రూపమే దాచావు, ఓ మానవుడా కీటకమై ఇలా పుట్టావు మత్స్య రూపమై ఇలా వచ్చావు, కీటకమై ఇలా పుట్టావు మత్స్య రూపమై వచ్చావు, పక్షి రూపమే పొందావు జంతు రూపమే దాచావు, పక్షి రూపమే పొందావు జంతు రూపమే దాచావు, ఓ మానవుడా తుదకు మానవుడై ఇలా వెలిసావు, లక్షలాదిగా ద్వంద్వానుభవములే పొందావు, ఓ మానవుడా మానవుడైన సప్తభూమిలో ఒకటొకటినే దాటాలి, మానవుడైన సప్తభూమికలు ఒకటొకటినే దాటాలి, నీ వచ్చిన చోటుకు చివరకు నీవు చేరి తీరాలి, నీ వచ్చిన చోటుకు చివరకు నీవు చేరి తీరాలి, విధిగా చేరి తీరాలి, అందుకు మెహరొకడే దారి, అందుకు మెహరొకడే దారి, అందుకు ఓ మానవుడా అవతార్ మెహర్ బాబా की జై. దేవవాటి ఈ పాటలో మీరెవరో మనకు తెలిసింది. మనం తొలిగా భగవంతుడి నుంచి ఒక పరమాణు నుంచి మన ఆత్మ వెలువడింది భూమికి. మనం తొలిగా గాలి రూపం దాల్చామట, తర్వాత రాయి రూపం దాల్చాము, తర్వాత ఖనిజ రూపం పొందాం, తర్వాత వృక్ష రూపం పొందాం. ఇవన్నీ మనం మన ఆత్మ ఈ అన్నింటిలో ప్రయాణం చేసింది. రాయి కింద, ఖనిజాల కింద, లోహాల కింద, వృక్షాల కింద వచ్చింది. వృక్షాలంగా అయిపోయిన తర్వాత చిన్న కీటకమైన పురుగులు, చిన్న చిన్న పురుగులు అన్నీ మనం దాల్చున్నాయి ఆత్మ. సరే, కీటక ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేప నీళ్ళలో చూసే మత్స్య రూపంలో, నీళ్ళలో గ్రౌండ్ లో వాటర్లో వేసే అన్ని అన్ని చేపల కింద, అన్ని రకాల చేపల కింద వచ్చాం. అలాగే గాల్లో పక్షుల కింద వచ్చాం. ఆఖరికి జంతు రూపం దాల్చాం. సో ఈ జంతు రూపం దాచిన తర్వాత మనం చేస్తే కానీ మరి ఆ భగవంతుడితో చేరలేదు. అందుకు నువ్వు విధిగా భగవంతుడు
ఇంకా భగవంతుడు చేరాలి. అది చేరాలంటే నువ్వు విధిగా చేరాలి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మొదటి చెప్పాడు పరమాణువే దిగవు, మళ్ళీ నువ్వు ఆ రిటర్న్ మళ్ళీ భగవంతుడు చేరాలి. ఈ జర్నీ ఈ ప్రాసెస్లో నువ్వు కంపల్సరీగా భగవంతుడు చేరాలి. అందుకు ఎవరు మెహరుడు ఒక్కడే దారి. ఎవరు ఈ మెహరుడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఆ మెహరుడే అవతార్ మెహర్ బాబా. సో అవతార్ మెహర్ బాబా ఉన్నారండి, చాలా మంది అలాంటి బాబాలని అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. సాక్షాత్తు మానవ రూపంలో వచ్చిన భగవంతుడు. ఒకసారి చిన్న బాబా విషయాలు చెప్తున్నారు తర్వాత పెట్టండి. కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఆర్తి పెడతాం కదా, కోఆపరేషన్ చేయండి అమ్మా. అలాంటి భగవంతుడు మానవ రూపంలో భూమికి మానవ రూపంలో వచ్చాడు. ఎందుకు అలాగే గత అవతారంలో వచ్చిన మానవుడు ముందుగా జొరాష్ట్ర కింద వచ్చాడు. మొదట జొరాష్ట్ర వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామచంద్రుడి కింద వచ్చాడు. శ్రీరామచంద్రుడు ఏం చేస్తాడు మీ అందరికీ తెలుసు. అదే భగవంతుడు, అంటే భగవంతుడు ఒక్కడే. మీరు ఎప్పుడైనా భగవంతుడు పేరు విన్నారండి? భగవంతుడు డూయే కానీ పూర్వం లేదు. సో ఆ భగవంతుడే వివిధ నామాలు, వివిధ రూపాలలో, వివిధ ఆయా ప్రాంతాల ప్రజలకు అనుగుణంగా ఆయన ఆ వేష భాషలు వేసుకుని భూమి మీదకి వస్తుంటారు. అలాగే రాముడు వచ్చిన తర్వాత కృష్ణుడి కింద వచ్చాడు భగవంతుడు. కృష్ణుడు కార్యక్రమం చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ గౌతమ బుద్ధుడి కింద వచ్చాడు. గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు జీసస్ క్రైస్ట్ కింద వచ్చాడు. సో జీసస్ క్రైస్ట్ చేశారు, అక్కడ పుట్టాడు జెరూసలంలో. తర్వాత అదే భగవంతుడు మహమ్మద్ ప్రవక్త కింద వచ్చాడు. ఇప్పుడు ఈ కలియుగంలో అవతార్ మెహర్ బాబాగా జన్మతిథి వచ్చాడు. ఇది సాక్షాత్తు విష్ణుమూర్తి. అది ఏదైతే ప్రపంచంలో అన్ని మతాలు భగవంతుడు ఉన్నాడు, అన్ని మతాలు వెలిగించబడుతున్నాయి. ఈ సృష్టికి ఒకే ఒక తండ్రి, ఆ తండ్రి భగవంతుడు. మెహర్ బాబా అన్నాడు, ఆ తండ్రి నేనే. అన్ని మతాలు చూస్తున్న వాళ్ళు మన హిందూ మతం, క్రీస్తు మతం, మళ్ళీ జీసస్ క్రైస్ట్ వస్తాడు, మళ్ళీ మా అల్లా వస్తాడు, మళ్ళీ మా రాముడు వస్తాడు, మా కృష్ణుడు వస్తాడు, మా మైత్రేయుడు బుద్ధుడు వస్తాడు అని అందరూ అన్ని మతాల ప్రపంచంలో ఎదురు చూస్తున్న భగవంతుడే అవతార్ మెహర్ బాబా. ఈసారి అవతార్ మెహర్ బాబా గారు మన భారతదేశంలో పూనా నగరంలో పాసీ దంపతులకి షిరీన్ మాయ్ షరియాజీ ఇరానీ అనే పుణ్య పాసీ దంపతులకు రెండో సంతానంగా పూనా నగరంలో జన్మించారు. అది ఇది అవతారు భూమికి ఎవరు తీసుకొస్తారే అంటే అధర్మం పెరిగిపోయి, అన్యాయం పెరిగిపోయి మూడు చేయడం చెప్పి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఆ రోజు అక్కడున్న మానవాళికి ఆ దొరాష్ట్రం వచ్చినప్పుడు వాళ్ళ మానవాళి పరిస్థితి ఏం తెలియదు, ఏమీ తెలియదు. మంచి ఏదో తెలియదు, చేయడం లేదు. అలా డబ్బు సంపాదన అది లేదట, అలా ఆధ్యాత్మిక లేదు, అలా ఉండేవారు. అలాంటి వాళ్ళకి దొరాష్ట్రం ఎక్కువ కష్టం చెప్పి వాళ్ళందరినీ ఒక మార్చి చేసుకెళ్తారు. మరి అదే భగవంతుడికి 14 సంవత్సరాలకి శ్రీరామచంద్రుడి కింద వచ్చాడు. రాముడు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. అందరూ అంతో ధర్మం 4 పాదాలు నడిచింది. అంటే రామరాజ్యం పట్టాడు. రాముడు పాలు పట్టండి, ఎవరైనా వస్తువు పోగొట్టుకుంటే అతనే వచ్చి తీసుకోవాలి, ఎవరు ముట్టుకోరట. అదే రామరాజ్యం అంటారు. సో అలాంటి ధర్మం 4 పాదాలు ఉన్నవి. ముందు తపస్సు చేస్తున్నారు. అప్పుడు ఆయన అక్కడ ప్రజలకు ఏం చేయాలని చెప్పాడు రాముడు చేయమని. అలాగే కృష్ణుడు వచ్చాడు మళ్ళీ ఏమని. భగవంతుడు తన కార్యక్రమం చేస్తూ వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ భగవంతుడు అదే భగవంతుడు మళ్ళీ ఈసారి ఇంకో రూపంలో, ఇంకో ప్లేస్లో, ఎలాగా ఈ సృష్టిలో ఎక్కడ కావాలి, ఎక్కడ రావాలో దివ్య ప్రణాళిక ప్రకారంగా సద్గురుతంగా అతను పిలుపు పేరుకు భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వచ్చాడు. శ్రీకృష్ణుడు వచ్చేసరికి ఆనాటి పరిస్థితి ఎలా ఉందంటే అన్యాయం, అధర్మం ఎలా అయిపోతే ధర్మరాజును దుర్యోధులు అన్నదమ్ములు పెట్టారు. పాండవులకి 5 ఊళ్ళు సమాన రాజ్యం వస్తుంది. కానీ ధర్మరాజు ఏమన్నాడు, నాకు 5 సమానులు, మా 5కి 5 ఊళ్ళు ఇవ్వని అడిగాడు. కానీ దుర్యోధన ఏమన్నాడు, సూది మోపిన స్థానకురాలు అన్నాడు. అంటే ఏంటి, అధర్మం చాలా పీక్ అయిపోయింది, చాలా పీక్. సో అందుకనే కృష్ణపరంగా కురుక్షేత్రం నడిపించి భగవద్గీత మానవాళికి ఇచ్చి మానవాళి ఎలా నడుచుకోవాలో అనే విషయాన్ని అప్పుడు తెలియపరిచాడు. అదే భగవంతుడు మళ్ళీ 700 సంవత్సరాలు తన కార్యక్రమం కృష్ణ వెళ్ళిపోతే గౌతమ బుద్ధుడి కింద వచ్చాడు. గౌతముడు బుద్ధుడు కూడా ఇండియాలోని భారతదేశంలో పుట్టాడు. అతను పుట్టేసరికి భౌతికవాదం ఎక్కువైపోయింది, చాలా ఆర్గ్యుమెంట్లు అన్ని. సో గౌతమ బుద్ధుడి ఆ మానవాళి చెప్పలేక తన పరిత్యాగం చేశాడు. పిల్లల్ని భార్యాపిల్లలు వదిలేసి తన సన్యాసం తీసుకొని ప్రజలకు నేర్పించి అలా పరిత్యాగం జరిగే భగవంతుడు చెబుతారనే విషయాన్ని బుద్ధుడు చెప్పాడు. మళ్ళీ గౌతమ బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత అదే భగవంతుడు జీసస్ క్రైస్ట్ కింద వచ్చాడు.
జీసస్ క్రైస్ట్ కోసరికి చాలా దారుణంగా ఉంది. అంటే మానవాళ్ళు చాలా క్రూరులు, మూర్ఖులు, అంటే చెప్పేస్తారు భగవంతుడు. అతను జీసస్ గా వచ్చినప్పుడు పాపం జీసస్ నేను భగవంతుడిని అనే విషయాన్ని చెప్పుకోలేదంత. ఎందుకంటే గురించి చెప్పి గురించి చంపేస్తారట. చంపేస్తే ఆ కార్యక్రమం అక్కడ అవ్వదు. జీసస్ కోసం చేయాలి అక్కడ మానవాళ్ళ గురించి. సో ఏం చెప్పాడు జీసస్ క్రైస్ట్? ఆయన సన్ ఆఫ్ ది గాడ్, నీ దేవుని కుమారుని, నేను ఆ భగవంతుడు ఒకటే. ఇండైరెక్ట్ గా చెప్పుకొస్తూ వచ్చింది పాపం. ఎందుకంటే మానవాళ్ళు అంత ఘోరంగా ఉన్నారు. ఆయన ఎందుకు వస్తున్నాడు? మనందరినీ ఉద్ధరించడానికి వస్తున్నాడు. ఆయన సృష్టి అంతా ఆయనది. సో అప్పుడు జీసస్ తన యొక్క చూసి ఇప్పుడు జీసస్ క్రైస్ట్ యొక్క వీరికి 5-6 చర్చలు వచ్చేసాయి. అప్పుడు వచ్చినట్టు మానవాళ్ళు జీసస్ ఎలివేసి చదివిస్తారు జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ఆయన ఇంటి వీరికి 4-5 చర్చలు, ప్రపంచం అంతా జీసస్ తనక చర్చలు వచ్చాయి. అలాగే అదే భగవంతుడు మళ్ళీ మహమ్మద్ ప్రవక్త కింద వచ్చినప్పుడు ఆ మక్కా మధ్యలో అతను రాలిచ్చి కొట్టాడు మహమ్మద్. అతనైతే రాళ్ళతో పళ్ళని ఎరగొచ్చాడు పాపం. అయినా ఏమనలేదు. ఈ మహమ్మద్ ప్రవక్త కూడా ఏమైంది? అప్పుడు కూడా చాలా దారుణంగా ఉన్నట్టు ప్రజలు. ఒక్కొక్కరు 1000 పెళ్లిళ్ళు, 2000 పెళ్లిళ్ళు, తాగేసి ధర్మం ఏమీ లేదు. అప్పుడు మహమ్మద్ ప్రవక్త అల్లా కాలం ఒక ఏడుగా చేసుకొని తను ఏడు చేసుకొని లిమిట్ చేశాడు. అప్పుడున్న పరిస్థితులకి లిమిట్ చేసి వాళ్ళకి పురాణం ఇచ్చి ఇలా నడుచుకోండి, రోజు 5 సార్లు నమాజ్ చేసుకొని ఒక ప్రిన్సిపల్స్ ఆయా ధర్మంగా ఇచ్చారు. కానీ అదే భగవంతుడు ఈ కలియుగంలో ఈయన మానవుడు మెహర్ బాబాకి తెలుసు. ఇప్పుడు చూస్తే రాముడు వచ్చినప్పుడు రావణాసుడు కొంతమంది రాక్షసులు ఆయన సంహరిస్తే ఆయన కార్యక్రమం అయిపోయింది. మిగతా అంతా న్యాయంగా ధర్మంగా చక్కగా ఉన్నారు, అంతే కదండి. సరే ఇప్పుడు అందరూ రాక్షసులే. 5 మంది మనం బాగానే ఉంటాం. మనలో ఉన్న గుణాలు మనలో చేసే అంత రాక్షస గుణం అంటే అంతా నాదే. రాక్షస గుణం అంటే ఏంటి? అంతా నాదే, వీడి వాడి అందరిది నాదే అనే విషయాన్ని ఉంది. సో ఈసారి భగవంతుడు ఎన్ని బాగా ఎంతమంది భగవంతుడు ఏం చేస్తారు? ఈసారి వచ్చే మెహర్ బాబా ఇలా కాదు. మెహర్ బాబా తన సనాతన ధర్మం ఒరిజినల్గా భగవంతుడు ఆ సనాతనంగా వచ్చేది మళ్ళీ అది ప్రేమ మాత్రము. ప్రేమ అనే మాత్రాన్ని బాబా బాగుందని వచ్చారు. మీరు భగవంతుడిని ప్రేమిస్తే చాలు. భగవంతుని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించినట్లే. మీరు భగవంతుని ప్రేమించిన తర్వాత ప్రేమ ద్వారా మీలో ఆ ప్రేమ అనే పదార్థం ఉంది. మీ అందరిలో ఆ ప్రేమ అనేది ఉంది. ఎలా ఉంది? స్వార్థమే ఉంది. మన భార్య పిల్లలకి, మన తమ్ముళ్ళు, మన అన్నయ్య, మన కుటుంబంకి ఆ ప్రేమ పరిమితమే ఉంది. మిగతా వారికి మనం ప్రేమ చూపించలేదు. మీరు ఇతరులను కూడా ప్రేమించి, మీరు ఎలా అయితే మీ కుటుంబ సభ్యులను ప్రేమిస్తారో, ఎలా అయితే మీ అబ్బాయిని ప్రేమిస్తారో, అలాగే మీ బంధువుని ఎలా ప్రేమిస్తారో ఇతరులను కూడా ప్రేమించడానికి ప్రయత్నం చేయమన్నారు. ఎందుకంటే అందులో నేను ఉన్నది భగవంతుడే కదా. అక్కడ ఎందుకు ప్రేమించలేదు? అందులో ఉన్నాయని కూడా భగవంతుడే, ఈవిడిలో ఉన్నది భగవంతుడే, వీళ్ళలో ఉన్నది భగవంతుడే, డబ్బు లేనివాడు అందరిలోనూ భగవంతున్నాడు. ఆ విషయాన్ని మీరు గ్రహించి మీరు ఆయన ప్రేమించినట్లయితే మీరు నా దగ్గరికి వచ్చేస్తారు. భగవంతుడు తీసుకుంటారు. ఆయన ఈసారి ఆయన బాబా గారు పూనా నగరంలో పుట్టిన తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఆయన కాలేజీ ఇంటర్మీడియట్ వరకు ఆయన విద్యాభ్యాసం అయిన తర్వాత అవతార్ మెహర్ బాబా 5 సద్గురువుల చేత ఆయన కాంటాక్షన్ పొందిన తర్వాత ఆయన యుగానికి అవతారు కింద ఉపాసన మహారాజు ఓ ఆదిశక్తి అని ఆయన దండం పెట్టి ఈ సృష్టి ఖజానా, ఈ సృష్టి తాను నీకు చెప్తున్నాను అనేది ఉపాసన మహారాజు ఇవ్వడం జరిగింది. అప్పుడు మెహర్ బాబా గారు 1922 నుంచి ఆయన యొక్క అవతార కార్యక్రమం ఈ భూమి మీద మొదలుపెట్టారు ఆయన. సో అవతారు భూమి మీద మొదలు పెట్టేసరికి 22-23 చూస్తే అందరూ చాలా భారతదేశంలో అయితే చాలా పేరుగా ఉండేవారు. అక్కడ తినడానికి తిండి ఉండేది కాదు. బ్రిటిష్ టైంలో ఏమి ఉండేది కాదు. పాపం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు మానవాళ్ళు. వాళ్ళకి ఏది భగవంతుడి గురించి ఏం చెప్తారు? భగవంతుడు ఆకలితో అందరూ మారిపోయి అంత ఘోరం అంటే. సో ఇలా కాదని వీళ్ళందరికీ ఇది చేయాలి మానవాళ్ళని మెహర్ బాబా గారు 22 నుంచి 29 వరకు మహారాష్ట్రలో హనుమాన్ దగ్గర మెహరాబాద్ అనే చోట తన కార్యక్రమానికి ఒక ఆశ్రమం మెహరాబాద్ ఆశ్రమం పెట్టుకుని ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు. ఏం పెట్టాడంటే అప్పుడు 22-23లో ఉన్న మానవాళి పరిస్థితి అప్పుడు చూసినట్టయితే సో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నవాళ్ళు చాలా భేదవాళ్ళు ఏ ఉండేది కాదు. అంత భేదలా బాధపడుతుంటే అప్పుడు మెహర్ బాబా గారు అక్కడ మెహరాబాద్లో కొన్ని ఆశ్రమాలు భేదవాళ్ళకి కుష్టి రోగం అనేది ఆ రోజులో ఉండేది. కుష్టి రోగం ఎంత ఎక్కువగా ఉండేటంటే మీరు ఆ కుష్టి వాడు వస్తే పాపం ఊరు అవతల ఎక్కడో వేసేవారు. పూర్వంలో కుష్టి రోగం ఇంట్లో ఎవరు ఉంచుకున్నారు.
ఆ టైంకి వెళ్ళి వాడికి ఆ టైంకి భోజనం పెట్టేవారు అక్కడి నుంచి. అంతలాగా బయట చూసేవారు. అంత ఘోరంగా ఉండేది. తిండుగా. అప్పుడు బాబా అక్కడ ఉన్న మహారాష్ట్ర అక్కడ ఆరోగ్యం విలేజ్లో పూర్ పీపుల్ని తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ కారాలు చేయించి బట్టలు తొడిగించి వాళ్ళు స్కూల్స్ పెట్టి, స్కూల్స్ కూడా ఉంటాయి, చదువుకున్న స్కూల్స్ భారతదేశంలో. సో సరైన ఆరోగ్యం వస్తే గట్టైన ట్రీట్మెంట్ అయిన హాస్పిటల్స్ లేవు. అంత ఘోరంగా బాగుంటే వీళ్ళందరికీ సేవ ముందు ఆయన ఒక సింబాలిక్ గా అంటే ఇలా చేస్తే దీని ఎఫెక్ట్ మొత్తం మళ్ళీ ఉంటుందని మెహర్ బాబా గారు ముందు పేదలకు పిల్లలకి స్కూల్స్ పెట్టారు. స్కూల్స్ పెట్టి వాళ్ళకి బట్టలు ఉతికి, వాళ్ళకి బాత్రూమ్స్ కడిగి, వాళ్ళకి మంచి విద్య రావాలని టీచర్లు పెట్టి క్లాస్ రూమ్లు పెట్టారు. అలాగే ఆ రోజుల్లో రిలీజియస్ ప్రాబ్లం ఉంది. ఈ హిందూ అంటే ముస్లింతో మాట్లాడేవాడు కాదు, జొరాస్ట్ర మతం ఇంకొక మాట్లాడారు. రిలీజియన్స్ అంటే నువ్వు ఆ రిలీజన్, నువ్వు రిలీజియన్. అలాగే అన్ని రిలీజియన్స్ అన్ని మతాల పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక స్కూల్ పెట్టి వాళ్ళందరికీ చదువు చేయించారు. అలాగే హైయర్ క్యాస్ట్ వాళ్ళు ఆ రోజుల్లో అంటే లోయర్ క్యాస్ట్ వాళ్ళు మనకు దొరికిస్తున్నారు హైయర్ క్యాస్ట్ వాళ్ళు. సో అలాగే మెహరాబాద్ ఆరంగంలో అక్కడున్న పిల్లలందరూ లోయర్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ స్నానాలు చేయించి వాళ్ళకి అన్ని పాటు క్లీన్ చేసి దీస్ పీపుల్ ఆక్యుపై ద హైయెస్ట్ పొజిషన్. వీళ్ళు సొసైటీలో పెద్ద పొజిషన్ వస్తున్నారు. అలాగే ఈ రిజర్వేషన్స్ ఎన్నో అంతా మార్చేస్తారు. అలాగే బొంబాయి నుంచి ఒక మెడికల్ డాక్టర్ తీసుకున్నారు బాబా, ఒక హాస్పిటల్ పెట్టి మెహరాబాద్ అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసి దాని ఎఫెక్ట్ ఆయన 22 జీవితం మొత్తం సేవా కార్యక్రమం చేసి బాబా అన్నారు ఎంబీబీఎస్ డాక్టర్ని తీసుకొచ్చి ఆ రోజు ఎంబీబీఎస్ డాక్టర్ బొంబాయి నుంచి తీసుకొచ్చి హాస్పిటల్ పెట్టి అక్కడ విలేజ్ చుట్టూ గ్రామాలందరికీ సేవ చేయడం వల్ల బాబా ఇన్ ఫ్యూచర్ ఎవ్రీ విలేజ్ విల్ గెట్ వన్ హెల్త్ యూనిట్ అని చెప్పారు. ఆయన చేసిన కార్యక్రమం వలన ఇప్పుడు మీరు చూసినట్టయితే మన 1969-70 వరకు మన విలేజ్ల్లో నేను చూసిన విలేజ్ల్లో ఆఫ్ టైట్ షర్ట్ కూడా వేసుకునేవారు కాదు తెలియదు. అంతా ఇదిగోడు కాదు 65 షర్ట్ కూడా ఉంటుంది కదా ఎక్కడికైనా తెలియదు. ఇప్పుడు మాలాగా చేసిన కార్యక్రమం వలన విద్య ఎక్కడ పడితే విద్య పూర్వం అంటే అప్పుడు డబ్బున్న వాళ్ళ పిల్లలే రాజులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలే వెళ్ళి చదువుకుని వచ్చారు ఫారెన్. ఆయన చేయడం వల్ల ప్రతి గ్రామంలోనూ విద్య ఇవన్నీ గవర్నమెంట్ టేకప్ చేసుకుని ఎక్కువ ఇచ్చేస్తాను. చూస్తుంటే ఎన్ని ఫ్రీ బెనిఫిట్లు అన్ని ఆయన చేసిన కార్యక్రమాలనే ఆయన చేయడం వల్లే రైతు బిడ్డ కూడా సరే డాక్టర్ స్టేట్ ఫస్ట్ వచ్చింది మెడిసిన్, అందరూ డాక్టర్ అవుతున్నారు, అందరూ ఫారెన్ వెళ్తున్నారు. ప్రతి విలేజ్కి వెళ్ళి చూడండి, అందరిలో ఎవరింటికి వెళ్ళి చూసినా బైక్లు ఉంటున్నాయి. అప్పుడు ఏముండవు. సో ఇట్స్ టోటల్లీ చేంజ్. ఎకనామిక్గా మనం భారతదేశంలో మొత్తం ఆయన చేసి చూపించారు. అందరికి ఎవరికి తిండి కూడా లేకుండా ఎవరో హెల్ప్ చేస్తారు. ఏమీ లేనాడు కూడా లేపి ఇస్తున్నారు, తీసుకోవాలి పోతున్నారు. ఏదోలాగా ఎవరిని బలం ఈయన అవసరం చేశారు. 20 వరకు ఆయన చేశారు. చేసిన భాగంలో ఆయన 1925లో ఆయన ఏం చేశారు, జూలై 10వ తారీఖున సడన్గా మౌనం మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకే మౌనం చేస్తుంటే ఫస్ట్ ఒక సంవత్సరమే చేస్తానని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారంటే బాబా దాన్ని అలా పడితే ఆయన శరీరం ఎవరు మౌనంగానే ఉంటారు. ఈ మౌనం వల్ల ప్రదర్శన అంటే ఆయన అడిగారు, ఇది మానవాళి సంక్షేమం కొరకు ఒక పాట. ఆ మౌనం ఆయన చేసిన మౌనం చాలా కష్టం. అలా ఆయన మౌనం చేసిన ఎక్కడికో రూమ్ లో కూర్చునే లేదు, ప్రపంచం అంతా తిరిగారు ఆయన మౌనం అది. సో ఆ మౌనంలో ఆయన చేసిన కార్యక్రమం అంటే ఎందుకంటే నేను రాంగ్గా వచ్చాను, విషుగా వచ్చాను, భగవద్గీత ఇచ్చాను, నేను ఖురాన్ ఇచ్చాను, బైబిల్ ఇచ్చాను. మానవాళ్ళు ఏం చేస్తున్నారు, అంతా చదివేసి నాకే అప్పచెప్పేస్తున్నారు. అంతే కదండి, మన లక్ష్మీ సోదరు ఇవన్నీ మనకే అప్పచెప్పేస్తున్నాం. లేచి చదివేసి కడతారు. ఏ ఆచరణలో ఎవరు చూపించట్లేదు. ఆయన చూస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు భగవత్ ఏం చెప్పినా అదే విషయాన్ని ఆయా మనుషుల తగ్గట్టు చెప్తుంటాడు. ఒకసారి సంస్కృతంలో చెప్పాడు, అక్కడేమో వచ్చేది బాబా ఖురాన్ వచ్చి ఉర్దూలో చెప్పాడు. ఇంతే, సత్యం ఒకటే. కానీ మానవాళ్ళు ఎవరు ఆశ్రయించారు. బాబా అన్నారు, ఈసారి నేను ఎన్ని చెప్పినా నేను మౌనంగా ఉంటాను, మీరందరూ మీతో మాట్లాడుతాను కదా, నేను అందులోనే ఉన్నాను కదా. సో ఆయన మౌనానికి ప్రారంభించారు. ఈ మౌనంలోనే ఆయన కార్యక్రమం మొదలుపెట్టారు. తొలుత రాసేవారు, తర్వాత సౌజుల ద్వారా ఆల్ఫాబెట్ల బోర్డు ద్వారా కనెక్ట్ చేశారు.
ఆయన ఎంత అందంగా అంత అందం అంటే ఏంటంటే మెహర్ బాబా గారి యొక్క అందం. అవతార పురుషుడు ఎప్పుడు భూమి మీదకి వచ్చినా చాలా అందంగా ఉంటాడు. రాముడు, కృష్ణుడు, ధృతరాష్ట్రుడు, మొహమ్మడు అందరూ చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే రాముడిని అంటే రామ పురుషుడు కూడా మోహించలేడు. రాముడు పురుషుడు కూడా అట్రాక్ట్ అయ్యాడు, అంత అందంగా ఉన్నాడు రాముడు. అలాంటి అందాల ముద్ద ఈయన ఇస్తారు మెహర్ బాబా. చాలా అందంగా బాబా యొక్క ఏడు, బాబా నడక అన్ని ఎంత మృదు ఇది ఆయన అందాలు వర్ణించడం చాలు. అందుకని అందరి అవతారాల యొక్క అవతారం వచ్చింది. ఈ 7 అవతారాలు ఆఖరి అవతారం. మళ్ళీ ఇప్పుడు కొత్త సైకిల్ వస్తుంది అవతారం. ఇది కడపట అవతారం, చాలా పవర్ఫుల్. రాముడు వచ్చాడంటే ఆయనకు అవతార తత్వం 10% చూసి సరిపోయింది, అందరూ మంచివారు. నేను అలా కాదు, 70% చూసి ఈ యావత్ విశ్వానికి ఇదేదో రాముడు వచ్చినప్పుడు, కృష్ణుడు వచ్చినప్పుడు వీడు ఏమైందంటే ఆయా ప్రదేశానికే పరిమితం లేదండి. మన రాముడు తన కార్యక్రమం హిందూ దేశంలో చేశాడు, బట్ కృష్ణుడు అంతే, అలా జీసస్ క్రీస్తు అక్కడే చేశాడు. కానీ ఈసారి యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళని, మన భారతదేశమే కాదు, అటు ఫారిన్ కంట్రీస్ పాశ్చాత్య దేశాలకు వెళ్ళిపోయాడు ఆయన 32 నుంచి 19 వెళ్ళి అక్కడ కూడా అక్కడేంటి పాశ్చాత్య దేశంలో వాళ్ళకి మెటీరియలిస్టిక్ అంటే భౌతికమైన సంపద కొంచెం ఎక్కువ పోగలు అవుతారు, ఎంతో కష్టపడి సంపాదిస్తారు, ఎంజాయ్ చేస్తారు. కానీ అది కాదురా, మీలో ఒక ఎనర్జీ ఉంది, మీరు కూడా వాళ్ళందరికీ పాశ్చాత్య దేశం వెళ్ళి పాపం వాళ్ళందరికీ భగవంతుడు అంటే తెలియదు, వాళ్ళు ఎంతసేపు కష్టపడి పనిచేయడం, ఎంజాయ్ చేయడం. అలాంటి వాళ్ళందరినీ ఫారిన్ వెళ్ళి ఎంతో మందిని కాంటాక్ట్ చేసి వాళ్ళందరినీ భారతదేశం ద్వారా ప్రేమ అనేది పెంచారు. సో ఈ కారణం ఏంటంటే అందులో ఆ ప్రేమ అనేది పెంచినట్టు ఉంటుంది. ఆ ప్రేమ ఎంత ఇదైతే అది మీరు చదువు చూస్తే కానీ మీరు ఏమీ ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఆ ప్రేమలో మాధుర్యం మీరు చూడాలి అంటే ఆయన మీరు ఆశ్రయించాలి, ఆయన ఫోటో తీసుకెళ్ళాలి, ఆయన విషయాలు చదవాలి, ఆయన గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఆ డివైన్ ప్రేమ ఉంది, ఆ ప్రేమ ఎక్కడ అప్పుడు ఒక అతను ఉన్నాడు, అడిగాడు మామిడి పండు ఎలా ఉంటుందని అడిగాడు. ఒక మామిడి పండు ఎలా ఉంటుంది, తీగా ఉంటుంది అన్నాడు. వాడు ఎప్పుడు మామిడి పండు తెలియదు, తీగ అంటే పంచదారలా ఉంటుందని అన్నాడు. చెక్క పంచదార కానీ తీగా ఉంటుంది అన్నాడు. సరే ఇప్పుడు వాడికి అర్థం అవ్వదు. అయితే మళ్ళీ అయితే బెల్లంలా ఉంటుందా అన్నాడు. బెల్లంలా కూడా ఉంటుందా, తీగా ఉంటుంది అన్నాడు. వీడు ఎప్పుడు చూడలేదు, మామిడి పండు రుచి చూడలేదు. వాడిని అడుగుతున్నాడు, వాడేమంటే పంచదార ఉంటుంది, తీలా ఉంటుంది అంటే వాడు కాదంటాడు. వాడు అలా భరించలేక ఒక మామిడి పండు తెచ్చిస్తే వాడు తింటే అప్పుడు దానికి చూసి ఇది తీయదు. సో ఆ టేస్ట్, ఆ ప్రేమ అనే విషయం మీరు పొందాలి అంటే మీరు అవతార పురుషుని మీరు సో అవతార పురుషుడు ఆయన మీరు దీనికి మీరు మనకి ఎలాగైనా చాలా ఉంది. మీరు మనం ఎలా అలవాటు పడిపోతే కొన్ని లక్ష జన్మల నుంచి మన భగవంతుని ఆరాధించడం అలవాటు పడిపోయింది. మన సోల్, మన ఆత్మ భగవంతుడు అనగానే ఓ భక్తి ఉంటుంది. అవన్నీ కరెక్టే. అవి నుంచి మీరు కొంచెం ముందుకెళ్ళి మీరు భగవంతుడు వారు ఎలా అయిపోతుంటే ఏదో ఏకాదశి నాడో ఏదో తిన్నాడో భగవంతుడికి ఇచ్చేసేసాం అయిపోయింది అని కాదు. మీరు నిత్యం భగవంతుని ఆరాధించండి. నిత్యం అంటే ప్రతి విషయంలో మీరు భగవంతుని కలుసుకోవాలి. ఎస్, నాకు ఇలా బాబా నీ వల్ల నాకు ఇలా జరిగింది, ప్రతి క్షణంలో ఆయన కలుసుకోవాలి. అదే వేరేగా చేస్తూ నీ భగవంతుడు అందరి హృదయాల్లో ఉన్నాడు. వాళ్ళ అందరి హృదయాల్లో నీ హృదయంలో ఉన్నట్టు అందరి హృదయంలో ఉంటాయి కదా. ఆ జంతువులో ఉన్నట్టు సమస్త సృష్టిలో జీవరాశిలో భగవంతుడు ఉన్నాడు. ఆ విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే అందరు ఎవరు అని అంటారు ఎలా ప్రేమించాలనే విషయం కూడా చెప్పారు. ఎలా చెప్పారంటే మీరు ఇతరులని, ఇప్పుడు మీరు మీ బంధువుని, మీ అబ్బాయిని, మీ అమ్మాయిని ఎలా ప్రేమిస్తున్నారు ఎవరైనా చెప్పారండి? ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఇచ్చారా? ఆ అమ్మాయిని ఇలా ప్రేమించు, అబ్బాయిని ఇలా ప్రేమించు, భర్త ఇలా ప్రేమించు, ఎవరు ఉండదు కదా. ఆ ప్రేమ అనే వస్తువు మీలో ఉంది, అందరిలో ఉంది, ప్రతి దలో జంతువులో. కానీ అది మీకు పరిమితమే ఉంది, స్వార్థమే ఉంది. కానీ ఎప్పుడైతే మీరు ఇతరులలో కూడా ప్రేమించేటైతే ఆయనకి వినపడకూడదు, ఆయన తెలిసిపోతున్నారు. అదే ఆయనకి దండలేసి ఆయన కొబ్బరికాయలు కొట్టి ఆయన విలాంటి వాడు రాత్రుల్లో సూచించి ఆయన వింటాడు, ఆయన చెవుడాడు. అంటే నాకు అర్థమే వస్తాడు. ఎప్పుడైతే ఎవరికి నీవు ఇతరులకు సహాయం చేసేవాడితే వాళ్ళ నుంచి ఏవి ఆశించుకున్నావు, ఏదో మళ్ళీ వీటికి చేస్తే రేపు నాకు చేస్తారా లేదా అలా కాదు. ఆటోమేటిక్గా మీరు వాళ్ళు సహాయం చేసినట్టయితే మీరు అది ఆయన తెలిసిపోతున్నారు. కానీ మీరు ఎన్ని చేసినా ఆయనకి వినిపించేది నాకు చూడని చెప్తారు. అలాంటి మేడం మనకి
ఈ రోజున ఈయన్ని అంత ఈజీగా సులభంగా అందరూ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు, టైం పడుతుంది. ఎందుకంటే మెహర్ బాబా ఋషికేశ్ హరిద్వార్ వెళ్ళినప్పుడు బాబా మెహర్ బాబా దగ్గర తిరిగే బాబా అందరు గుర్తున్నా ఈ ముని 400 సంవత్సరాలు చేస్తాడు, వీడు 200 సంవత్సరాలు, వీడు 300 సంవత్సరాలు తపస్సు చేస్తాడు భగవంతుడి గురించి. ఒకడు ఉంటి కాలు మీద చేస్తాడు, ఒక నీళ్ళలో నిలబడుతున్నాడు, చేస్తే వాళ్ళు 450 సంవత్సరాలు చేస్తాక వాడి కదిలా పట్ట ఇలా మూసిపోయింది. అలాగే భగవంతుడి చేస్తాడు. కానీ సాక్షాత్తు భగవంతుడు వాళ్ళు మధ్యమైనా వాళ్ళు గుర్తించలేదు, అంటే వాళ్ళు ఇంకా అహంకారం వచ్చింది. అలాంటి భగవంతుడు వెళ్ళిన అలాంటి భగవంతుడు మీ నాగులాపల్లి గ్రామంలో ఇవాళ మీ అందరి దగ్గర వచ్చాడు. సో మీకు వచ్చిన వాళ్ళందరికీ ఏంటి మనం చేసేది ఏంటంటే ఏంటంటే సాక్షాత్తు ఈయన అవతారం చూసిన భగవంతుడు. మీరు రాముడు కృష్ణుడు ఉంటుంది. ఈయన మెహర్ బాబా గారు, ఈయన సమాధి మెహరాబాద్లో ఉంది. ఆయన సమాధి లైఫ్లో ఒకసారైనా మీరు వెళ్ళి దర్శనం చేసుకోండి, అవతారు మెహర్ బాబా గారి సమాధి. సో ఆయన మీరు ఒక్కసారి ఆయన ఫోటో, మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఫోటోస్ ఇస్తాం, లేకపోతే ఇక్కడ అడగండి, ఆయన ఒకసారి ఆయన చూడండి. ఎందుకంటే ఆయనకి అన్నీ తెలుసు, మీరు ఏంటో మీకు మీ ప్రాబ్లం తెలుసు. కానీ ఒకసారి ఆయన ఫోటోస్ చూడండి, మీరు ఆయన మీ సమస్యలన్నీ తెలుస్తారు, మీ సమస్యలన్నీ తెలుస్తారు ఆయన తెలుస్తారు. కానీ ఇంతటి అవకాశం మళ్ళీ మీరు రాదు. మళ్ళీ ఒక్కసారి త్యాగ అంటాడు, ఒక్కొక్క పాట పొరపాటు చేస్తే యుగాలకి మీరు అవసరం, అయ్యో భగవంతుడు వచ్చాడు అని చెప్పాడు. అలాంటి మెహర్ బాబా అన్నారట, పీపుల్ క్రై విత్ బ్లడ్ అన్నారు, కళ్ళకి రక్తాలు వస్తాయట, అయ్యో భగవంతుడు తెలుసుకోలేకపోతే మీరు చాలా బాగుపడతారు. అలాంటి అవతార్ మెహర్ బాబా ఈ రోజు మీ నాగలాపురం యొక్క సంగీతం చాలా గొప్పగా చేశారు. ఆయన యొక్క బాబా యొక్క చిత్రపటంలో ఆయన నిజంగా అవతార ప్రత్యక్షమే ఉన్నారు. మీరు ఎంతో అదృష్టవంతులు. ఆయన గురించి మీరు ఎక్కువ తెలుసుకుని ఆయన నామాన్ని చేసుకొని ఆయన 2 ప్రార్థనలు ఇచ్చారు. ఆ ప్రేయర్స్ కూడా మీకు ఇస్తాం. ఆ ప్రార్థన మీరు చేస్తే మీకు ఎలాంటి సమస్య అయినా మనకు తెలుస్తారు. సో మీరందరికీ మనం ఏంటంటే ఇక్కడే అనకాపల్లి తొత్తూరు జంక్షన్ అవతార్ మెహర్ బాబా అనకాపల్లి కేంద్రం ఉంది, తుంపాలో మెహర్ బాబా కేంద్రం ఉంది, అనకాపల్లిలో ఆదివారం జరుగుతుంది, తుంపాలో శివారం జరుగుతుంది. కాబట్టి మీరు శివారం జరుగుతుంది, మీరు వీలున్నప్పుడల్లా ఆయన ఇలాగే సంగీతం జరుగుతుంది కొత్తూరు జంక్షన్ అనకాపల్లి కేంద్రంలో, అలాగే తుంపాల్లో మీరు పాల్గొనైతే మనం ఎందుకంటే ఆయన ఏమంటే మనకు అందరూ ఎన్ని ఉన్నాయి ఈ దగ్గర ఎందుకు కూర్చోవాలంటే మనం ఎన్నో జన్మని చేసిన సంస్కారాలు అంటే ఆయన యోగ సంస్కారం ఇస్తారా మన భగవంతుడు తీసుకెళ్ళి ఆయన తప్పు జన్మలో మిమ్మల్ని తీసుకెళ్తాం. సో అతి అవతార మెహర్ బాబా అని మీరు మరీ మనవి చేస్తున్నాను. ఆయన్ని ఒక్కసారి మీరు చూసి ఆయన పొంగు పట్టుకోండి, ఆయనే మీ అన్నిటికీ జమవుతారు. ఆయనే నమ్ముకుని ఆయన నామాన్ని కట్టుకుంటే ఆయన నామమే చాలు. అయ్యో నేను చదువుకోలేదు, బుక్స్ చదువుకోలేదు అవసరం లేదు, ఆయన నామం చేస్తే మీరు భగవంతుని అతి త్వరలో చేరుకుంటారు. అవతార్ మెహర్ బాబా ఈ జై. భగవంతుడి గురించి తెలుసుకోవడం చాలా విషయాలు ఉన్నాయండి. మనకి టైంకి భక్తులై ఉండాలి, సమయం చాలా కాలం అయింది కాబట్టి మరి బాబా విషయాలు మీకు ఎంతవరకు చెప్పాలో బాబా చెప్పించారు. ఇప్పుడు మీ చేతిలో బాబా ఫోటో ప్రేయర్స్ కార్డు కూడా ఇచ్చామండి. ఇక్కడ బాబా ప్రేయర్స్ చదువుతారు, దాన్ని మీరు కూడా ఫాలో అయ్యి మీరు కూడా చెప్పగలిగితే బాబా ప్రేయర్స్ లో మనందరూ పాల్గొన్నాం. ఇప్పుడు నామం బాబా ప్రేయర్స్ అండ్ హారతి. అవతార్ మెహర్ బాబా की अवतार मेहर बाबा की जय, 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 मेहर बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय,
అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు బాబా గారికి ప్రార్థన చేస్తున్నామండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఏదోమండి ఈ ప్రార్థనలో స్వయంగా మెహర్ బాబాయే మనం భగవంతుని ఎలా ప్రార్థించాలని ఆయన స్వయంగా ప్రార్థన ఇచ్చారు కాబట్టి మనందరూ కూడా ఈ ప్రార్థనలో సామూహికంగా పాల్గొంటాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వతిగా ఓ పర్వతిగా సర్వ పోషక సర్వపోషక సర్వ రక్షక సర్వరక్షక నీవు ఆదిను నీవు ఆదియును అంతమును అంతమును లేనివాడవు లేనివాడవు అద్వైతము అద్వైతము నిరుపమానుడవు నిరుపమానుడవు నీ ప్రమాణమెవ్వరును నీ ప్రమాణమెవ్వరును ఎరుంగలేరని. ఎరుంగలేరు. నీవు వర్ణము నీవు వర్ణము నామము నామము రూపము రూపము గుణములు గుణములు లేనివాడవు. లేనివాడవు. నీవు అపరిమితుడవు నీవు అపరిమితుడవు గంభీరుడవు గంభీరుడవు ఊహాతీతుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు శాశ్వతుడవు నాశము లేనివాడవు. నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు నీవు అవిభాజ్యుడవు. దివ్య చక్షువులతో గాని దివ్య చక్షువులతో కాని నిన్నెవ్వరును నిన్నెవ్వరును చూడజాలరు. చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి. నీవు ఎల్లప్పుడూ ఉంటివి. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ ఉన్నావు. నీవు ఎల్లప్పుడూ నుండు. నీవు ఎల్లప్పుడూ ఉండు. నీవు అంతటను గలవు. నీవు అంతటను గలవు. నీవు అన్నింటనున్నావు. నీవు అన్నింటనున్నావు. మరి నీవు మరి నీవు అంతటికి అంతటికి అన్నింటికి అన్నింటికి ఆవరణుండు. ఆవరణుండు. నీవు ఆకాశమున గలవు. నీవు ఆకాశమున గలవు. పాతాళమున గలవు. పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు. నీవు వ్యక్తుడవు. అవ్యక్తుడవు. అవ్యక్తుడవు. అన్ని భూమికలందున్నావు. అన్ని భూమికలందున్నావు. అన్ని భూమికలకు అన్ని భూమికలకు అతీతుడవు. అతీతుడు. నీవు మూడు లోకములలోనున్నావు. నీవు మూడు లోకములలో ఉన్నావు. ఉల్లోకములకు లోకములకు ఆవల కూడానున్నావు. ఆవరణ కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు. నీవు అగోచరుడవు. స్వతంత్రుడవు. స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు. నీవు సృష్టికర్తవు. ప్రభువులకు ప్రభుడవు. ప్రభువులకు ప్రభుడవు. అందరి మనస్సులను అందరి మనస్సులను హృదయములను హృదయములను ఎరిగిన వాడవు. ఎరిగినవాడవు. నీవు సర్వశక్తిమంతుడవు. నీవు సర్వశక్తిమంతుడవు. సర్వవ్యాపివి. సర్వవ్యాపివి. నీవే నీవే అనంత జ్ఞానము. అనంత జ్ఞానము. అనంత శక్తియు. అనంత శక్తియు. అనంత ఆనందము. అనంత ఆనందము. నీవు జ్ఞాన సాగరుడవు. నీవు జ్ఞాన సాగరుడవు. సర్వజ్ఞుడవు. సర్వజ్ఞుడవు. అనంత జ్ఞానివి. అనంత జ్ఞానివి. వికాల వేదివి. వికాల వేదివి. జ్ఞానమే నీవు. జ్ఞానమే నీవు. నీవు సర్వ దయాళుడవు. నీవు సర్వదయాళుడవు. నిత్య శుభంకరుడవు. నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా నాత్మవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు. అనంత గుణ విశిష్టుడవు. అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య నీవు సత్య జ్ఞాన జ్ఞాన ఆనందముల ఆనందముల విమూర్తివి. విమూర్తివి. నీవే నీవే సత్యమునకు మూలము. సత్యమునకు మూలము. ప్రేమ మహాసాగరుడవు. ప్రేమ మహాసాగరుడు. నీవు పురాణ పురుషుడవు. నీవు పురాణ పురుషుడవు. సర్వోన్నతుడవు. సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు. నీవు ప్రభుడవు. పరమేశ్వరుడవు. పరమేశ్వరుడు. నీవు పరుడవు. నీవు పరుడవు. పరాత్పరుడవు. పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మము. నీవు పరబ్రహ్మవు. అల్లాహ్ అల్లాహ్. ఇలాహి ఇలాహి. ఇల్దాం. ఇల్దాం. అహూర్ మజ్దాం. అహూర్ మజ్దాం. ప్రియతముడైన ప్రీతముడైన భగవంతుడవు. భగవంతుడు. నీవు నీవు ఈజత్ అనబడు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ. ఓం పరబ్రహ్మ పరమాత్మ. యా ఇల్లా. యా ఇల్లా. లా ఇలాహ. లా ఇలాహ. ఇల్లిల్లాహ్. ఇల్లిల్లాహ్. ఓ గాడ్. ఓ గాడ్. Father in heaven. Father in heaven. పరమ దయానిధివగు పరమ దయానిధివగు ఓ ఈశ్వర. ఓ ఈశ్వర. మా పాపములన్నింటికి నీ
ఆ పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుతున్నాము. మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అసత్యము, అధర్మము, అధర్మము, అపవిత్రమును అపవిత్రమును మా ప్రతి తలంపునకు మా ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని కలిగి ఉండరాని పలికిన కలిగిన ప్రతి మాటకు ప్రతి మాటకును చేసి ఉండరాని చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి మాటకును ప్రతి తలంపునకు ప్రతి తలంపులకు వేషముచే వేషముచే ప్రేరేపింపబడిన ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి మాటకును ప్రతి తలంపునకు ప్రతి తలంపులకు మేము పశ్చాత్తాపడుతున్నాము. మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా ముఖ్యముగా పాపముతో కూడిన కామముతో కూడిన మా ప్రతి తలంపునకు ఆ ప్రతి తలంపునకు కామ ప్రేరితముకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును ఆ ప్రతి చేతకును పలికిన పలికిన ప్రతి అమృతమునకు ప్రతి అమృతమునకు సమస్త సమస్త కపటవర్తనమునకు కపటవర్తనమునకు ఆడి తప్పిన ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు ప్రతి వాగ్దానమునకు సమస్త సమస్త పరనిందలకు పరనిందలకు పరోక్ష నిందలకు పరోక్ష నిందలకు మేము మేము పశ్చాత్తాపడుతున్నాము. పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా ఇంకను ముఖ్యముగా కూడా పరులకు పరులకు నాశనమునకుంచినట్టే నాశనమనుగూర్చినట్టే మేము చేసిన మేము చేసిన ప్రతి పనికిని ప్రతి పనికిని ఇతరులకు బాధ కలుగజేసిన బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకు ప్రతి మాటకును చేసిన చేసిన ప్రతి చేతకును ప్రతి చేతకును ఇతరులకు ఇతరులకు బాధ కలుగవలెనని బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధివగు అపార దయానిధివగు ఓ ఈశ్వరా, ఓ ఈశ్వరా, మేము చేసిన ఈ పాపములన్నింటికి ఈ పాపములన్నింటినీ క్షమింప వేడుకొనుచున్నాము. క్షమింప వేడుకొనుచున్నాం. తలపులలో తలపులలో మాటలలో మాటలలో చేతలలో చేతలలో నీ ఇచ్ఛానుసారము ఇష్టానుసారము చేయజాలక చేయజాలక నిరంతరము నిరంతరము విఫలమగుచున్న విఫలమగుచున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. క్షమింప వేడుకొనుచున్నాం. ప్రియ దైవమా, ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా నిన్ను అధికాధికముగా ప్రేమించున్నట్లను ప్రేమించునట్లును ఇంకనూ అధికముగా ఇంకనూ అధికముగా నీతో నీతో ఐక్యమగునంతటి ఐక్యమగునంతటి అర్హత అర్హత కలవారమగునంత వరకు మగునంత వరకు నిన్ను ఇంకనూ ఇంకనూ అధికముగా అధికముగా ప్రేమించున్నట్లు ప్రేమించునట్లు మాకందరకు మాకందరకు సహాయము చేయ సహాయం చేయి. మరియు చిట్ట చివరి వరకు చివరి వరకు బాబా కొంగును బాబా కుంగును దృఢముగా దృఢముగా పట్టుకొని ఉండుటకై పట్టుకొని ఉండుటకై మాకందరకు మాకందరకు సహాయం చేయ. సహాయం చేయి. అవతార్ మెహర్ బాబా కీ జై. బాబా వారు 44 సంవత్సరాలు అఖండ మౌనాన్ని పాటించారు కాబట్టి ఆ మౌనంలో మనందరూ కూడా పాల్గొంటాము గాను అందరూ ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థిస్తున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की देवादि देव प्रेम स्वभाव देवो मेहर बाबा प्रियतमा मन सुहार प्रिय
మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణం సయోజ్యము పొందగా పాహి శరణం సయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే జై బాబా బోలో మేర్ బాబా 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 జై బాబా బోలో मेहर बाबा अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की అందరం కూడా అందరికి కూడా కావాలి గ్రామం ప్రసాదం ఏర్పాటు చేయడానికి దాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అవతార్ మెహర్ బాబా की गाते चलो गाते चलो गाते चलो गाते चलो मेहर मेहर गाते चलो गाते चलो गाते चलो गाते चलो गाते चलो नाम करके चलो नाम करके चलो चलो
అమ్మా ఇక్కడికి విచ్చేసిన భగవత్ ప్రేమికులందరూ కూడా జై బాబా తెలుపుకుంటున్నాం. మన నాగలాపల్లి గ్రామంలో ఈ రోజు ఇంత చక్కగా కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు మెహర్ బాబా. మెహర్ బాబా మీ మధ్యకు రావడం, మీరంతా తిరిగించడం మీ యొక్క పుణ్య ఫలితం. ఈ రోజు ఇంత కార్యక్రమానికి ఇంత చక్కగా మాకు సహకరించిన ఈ దేవాలయ చైర్మన్ గారైన నాడు ప్రకాశ్ గారిని ఒకసారి వస్తే వారికి బాబా చిత్రపటాన్ని బహుకరిస్తాం. ఈవిడికి మన గాడి ప్రకాశ్ గారికి మన మల్ల రమణ గారి కుమార్తె మల్ల మంగమ్మ గారు ఈ ఫోటోని ఆవిడకి బహుకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ మంగళరత్న గారు ఎవరు కాదండి, మన మల్ల రమణ గారి కుమార్తె నాగలాపల్లి. అవతార్ మెహర్ బాబాకి अवतार में बाबा की जय, अवतार में हेरु बाबा की जय, अवतार में हेरु बाबा की जय, अवतार में बाबा की, अवतार में हेरु बाबा की जय, अवतार में हेरु बाबा की जय, अवतार మెహర్ బాబా की जय. మళ్ళీ మేము రాగానే మాకు అన్ని రకాలుగా ఈ గ్రామంలోని పలానా దగ్గర ప్లేస్ పెట్టుకుంటే బాగుంటుందని మాకు మొట్టమొదటిసారిగా మాకు ఈ ప్లేస్ చూపించిన మల్ల బాబురావు గారు, వారిని వేదిక దగ్గర వచ్చి ఈ ఫోటో తీసుకోవాలి, మాకు లేకపోతే వారి సతీమణిలో వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ యొక్క గుడి ఆవరణని చక్కగా పరిశీలించి ప్రతి ఒక్కరికి సహకరించిన మన గోవింద్ గారు కూడా ఇక్కడికి వస్తే బాబా ఫోటో ఇవ్వాల్సి వస్తుంది. గోవింద్ గారు మన నాగప్పరావు గారు వారికి ఫోటో అందజేస్తారు.
అవతార్ మెహర్ బాబా की जय గోవింద్ గారికి ఏనండి మాకు చాలా సహకరించారు మేము ఏదైతే లేకుండా మనంతా మాకు ఎన్నో రకాలుగా సహకరించిన గోవింద్ గారికి మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय మరి అలాగే లోకరత్న గారు అలాగే అమ్మ రండి మన ఎంబీఎస్ రామారావు గారు బాబురావు గారి సత్యమణికి ఈ యొక్క చిత్రపటాన్ని బహుకరిస్తారు ఇక్కడ మా బాబురావు గారు మల్ల బాబురావు గారు సత్యమణి గారు వీరు కూడా మాకు ఎంతో సహకరించారు వారికి బాబా జయబాబా తెలుపుకుంటున్నాం అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय పెంటకోట లోకరత్నం గారు మన ఆలయ ఈ యొక్క సంస్థకి ఆవిడ కూడా మంచి భక్తురాలు ఆవిడ కూడా ఈ ఫోటో మన మెహర్వాణి గారు ఉంటే వచ్చి అంటే మన సీతారాం వీరని వచ్చారు వీరని ఫోటో ఇవ్వండి టెక్కల వెంకటేశ్వర గారు కూడా ఈ వేదిక నుంచి రావాల్సిందిగా కూర్చున్నాం టెక్కల వెంకటేశ్వర గారు బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय వచ్చేది టెక్కల వెంకటేశ్వర గారు రెండమ్మా ఈ సభని ఈ టెక్కల వెంకటేశ్వర గారి సభకి మన గాజువాక సెంటర్ ప్రసాద్ గారి మిస్సెస్ రాధా గారి కలిసిగా కోరుకుంటున్నాం అవతార్ మెహర్ బాబా की जय రండి ఈవిడ ఉదయం నుంచి బాబు మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను గుడి గురించి పెట్టండి ఇక్కడే కూర్చుంటాను ఎవరికి వచ్చేసరికి బాబా గురించి చెప్తానండి ఉదయం నుంచి ఇక్కడే ఉండిపోయింది ఆవిడ అంత ధన్యవాదాలు సభ ఎందుకంటే సభ అంటారు అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అయితే ఎంత చక్కగా మంది అందరూ ఒక దేవుని ఆరాధిస్తుంటారు ఏదో దేవుని ఆరాధిస్తుంటారు అందరికీ ఆ భగవంతుడు మళ్ళీ మానవ రూపంలో వస్తారు ఈ ఫోటో కూడా పెట్టిస్తారా ఈ ఫోటో తీస్తున్నా కరెక్ట్ ఫోటో